నేను చెప్పడం కంటే మీకే ఎక్కువ తెలుసు. ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆరా కాదా? అంతకుముందు కాంగ్రెస్ వాడు ₹1 ఇచ్చినా? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి. ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకున్నా ₹1,116 మన కేసీఆర్ మన ఇంటికి పంపిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఆడవిళ్ళంతా కేసీఆర్ దిక్కే ఉన్నారని ఇక నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. కలిపిండా? ఆనాడు 80,000 ఉన్న తులం రేవంత్ రెడ్డి వచ్చినాక 1,60,000 అయింది. అయిందా లేదా? బంగారమే తీయలే కానీ ధర మాత్రం డబుల్ అయిపోయింది. అయిందా లేదా? పోనీ ఆ 1,116 చక్కగిస్తుండా అంటే పిల్ల పుట్టినా చెక్కత్తలేదు. కేసీఆర్ ఉండగా చెప్పని అందించు. లగ్గమైనాక ఇంత రిసెప్షన్ అప్పులు కట్టుకుంటందుకెళ్ళు, పెళ్లి ఖర్చులు కట్టుకుందాం. ఇప్పుడు పిల్ల పుట్టే 21 దినానికి కూడా అందుతలేవు. ఇవాళ వడ్డీకే పోతున్నాయి. తులం బంగారం లేదు, ఆ కళ్యాణ లక్ష్మి చక్కగిచ్చింది లేదు. బిడ్డ కాన్పుకు పోతే ఇప్పుడే మా డాక్టర్ సాబ్ చెప్పినట్టు 13,000 ఇచ్చి బయట తల్లి కన్నం పెట్టి లోపల బిడ్డ కన్నం పెట్టి కేసీఆర్ కిట్టు చీరలుంటుండే, అందులో అన్ని జాన్సన్ పౌడర్లు, సబ్బులు, నూనె అన్ని ఉంటుండే. మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ ప్రజ్ఞాపూర్లో దించలేదా? ఎందుకు మాయమైంది? బతుకమ్మ చీరలు మాయమైనాయి, గోలోళ్లకు గొర్రెలు మాయమైనాయి, మా ముదిరాజులకు బెస్తవులకు శాప పిల్లలు మాయమైనాయి, దళిత బంధు బంద్ అయిపోయింది. ఏదన్నా కొత్తగా వచ్చింది ఏమన్నా ఉన్నదా? ఉన్న ఎగబెట్టుడు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమున్నది? అప్పుడేమో ఆశ పెట్టిండు. కేసీఆర్ ఉండగా బీడీలు చేసుకునేటోళ్లకు, ముసలోళ్లకు, భర్త చనిపోయిన వాళ్ళకు 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అంటే చేసిండా లేదా? చెల్లె చేసిండా లేదా? 200ని చేస్తా అంటే కుర్చీలో కూర్చున్నాక నెలకే 2,000 ఇచ్చిండు మన కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అరే ముసలోళ్ళంతా కేసీఆర్ దిక్కే ఉన్నారు, ఇక నేను 4,000 ఇస్తా అన్నాడు. బీడీలు చేసే వాళ్ళకి 4,000 ఇస్తా అన్నాడు. ₹4 ఇచ్చిండు. ఆ చెల్లె ₹4 వచ్చినాయా? ఎంత మోసం! నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని ఏమైనా 26 నెలలైంది, ఇక సగం అయిపోయింది. 5 ఏళ్లలో సగం అయిపోయింది నువ్వు కుర్చెక్కి. మరి ఇక సగం దినాలు అయిపోయినాయి, ఇంకెప్పుడు ఇస్తావు 4,000? 26 నెలలు అంటే నెలకు 2,000 అంటే అవ్వకు తాతకు 52,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. పడ్డా లేదా? నెలకు 2,000, 26 నెలలు ఎంత అవుతుంది? ₹52,000 అవుతుంది. మరి ఆ 52,000 బాకీ పడ్డావు, ఇంకెప్పుడు ఇస్తావు 4,000 పింఛను అని అడిగిన. దానికి సమాధానం లేదు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి అన్నాడు, నెలకు 2,500 జీతం పడ్డట్టు బ్యాంకులు వేస్తా అన్నాడు. పడ్డదా? ఏ అక్క కన్నా చెల్లె కన్నా వచ్చినాయా 2,500? రాలే. ఏమన్నంటే బస్సు ఇచ్చిన ఫ్రీగా అంటాడు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు. ఆడోళ్ళకు ఫ్రీ, మగవాళ్ళకు ₹10 టికెట్ని 20 చేసిండు. ఇక నువ్వు ఇచ్చిందేమున్నది? ఆ బస్సు ఆపులేదు, అలా కాలు వేద్దామంటే జాగలేదు. అవి బస్సులు కమ్మి చేసిండు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు. మహాలక్ష్మి మాత్రం మహాలక్ష్మి ఎగబెట్టినావు, కేసీఆర్ కిట్ ఎగబెట్టినావు, 4,000 పింఛన్ ఎగ్గొట్టినావు, 2,500 ఎగ్గొట్టినావు, అన్ని ఎగ్గొట్టిండా లేదా? దయచేసి ఆలోచన చేయండి. నేనేమంటున్నా అంటే మనకు అన్నం పెట్టింది కేసీఆర్, మనకు 2,000 పెన్షన్ ఇచ్చినా కేసీఆర్, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా కేసీఆర్, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్, మంచి ఆసుపత్రి కట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్, మంచినీళ్లు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే గజ్వేల్ల 3 వద్దులకు ఒక్కసారి నల్లొచ్చు. యాదుకుందా ప్రజ్ఞాపూర్లో 3 రోజులు 4